హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీతో ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ చాలా మంది అడిగారు మీరు ఎలాంటి షాంపూ యూస్ చేస్తారు అండ్ ఎలాంటి షాంపూ యూస్ చేయాలి అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి. సో ఈరోజు మీ డౌట్ నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఏంటంటే షాంపూ చేసే ముందు కంపల్సరీ హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి. అందుకోసం నేను హెయిర్కి ఆయిలింగ్ చేస్తాను అనమాట. దాని తర్వాత షాంపూ చేస్తాను. సో నేను ఏం షాంపూ చేస్తాను, ఎందుకు అది వాడతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. సో ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్ వచ్చి మీతో మమాయత్ హ్యాపీ హెయిర్ షాంపూ. సో ఈ షాంపూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అఫ్కోర్స్ నేను ఒక 4 times యూస్ చేశాను ఇప్పటికి. అండ్ చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్తాను మీకు. అండ్ ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చి బయోటిన్, ఆమ్లా అండ్ న్యాచురల్ ప్రోటీన్ ఉందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే బయోటిన్ వల్ల మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. అలాగే ఆమ్లా అన్నది మన హెయిర్కి చాలా హెల్దీ. అండ్ నెక్స్ట్ న్యాచురల్ ప్రోటీన్ వల్ల హెయిర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట, హెల్దీగా ఉంటుంది. సో ఆమ్లా కూడా స్ట్రాంగ్ అనిపిస్తుంది అనమాట హెయిర్ అన్నది. సో దీంట్లో మనకి ఇంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ అన్నది ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి మమాయత్ ప్రోడక్ట్స్లో మనకి ఎటువంటి కెమికల్స్, టాక్సిన్స్ ఏమి ఉండవు. లైక్ పారాబిన్స్, సిలికాన్స్ ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చి హైపో అలర్జెనిక్ అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 200 ml బాటిల్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 349 రూపీస్. అండ్ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎప్పుడు కూడా మనం ఏ బ్రాండ్ షాంపూ యూస్ చేస్తున్నామో అదే బ్రాండ్ కండిషనర్ కూడా యూస్ చేయాలి కదా. సో మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు కూడా ఏ బ్రాండ్ షాంపూ యూస్ చేస్తున్నామో అదే కండిషనర్ యూస్ చేయాలి. సో నేను ఇక్కడ యూస్ చేశాను మమాయత్ నోమో ట్యాంగిల్స్ కండిషనర్. సో దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్, ప్రోటీన్, అవకాడో అండ్ షీ బటర్. సో దీనివల్ల మన హెయిర్ అనేది చాలా మాయిశ్చరైజర్గా, చాలా స్మూత్ అండ్ షైనింగ్గా ఉంటుందన్నమాట. సో మనకి ఫ్రీజీ ఫ్రీ హెయిర్, మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు దీనివల్ల, ఈ ప్రోడక్ట్స్ వల్ల. ఎందుకంటే మనకి ఎటువంటి అన్ని ప్రోడక్ట్స్లో కూడా మనకి పారాబిన్స్ కానీ సిలికాన్స్ కానీ ఏమి ఉండవు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి హైపోఅలర్జెనిక్ అండ్ అన్ని హెయిర్ టైప్స్కి సెట్ అవుతుంది. సేమ్ అన్ని ప్రోడక్ట్స్లో ఇది కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఎటువంటి భయం ఉండదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మిల్క్ ప్రోటీన్ అన్నది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా మనకి సల్ఫేట్ లేని షాంపూస్ అండ్ సల్ఫేట్ లేనివి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి అవకాడో అండ్ షీ బటర్ కూడా మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఇస్తుంది. మెయిన్ ఎస్పెషల్లీ ఇవి వచ్చేసి మనకి మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్. సో మన హెయిర్ అనేది కంపల్సరీ స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంటుంది. సో చాలామందికి నేను చెప్పాను మనం ఎటువంటి షాంపూస్ యూస్ చేయాలంటే ఎప్పుడు కూడా సల్ఫేట్ లేని షాంపూస్ అండ్ మైల్డ్ షాంపూస్ యూస్ చేయాలి. సో ఇది వచ్చేసి మైల్డ్ షాంపూ. సో మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ అయితే 2 ఇలా ఉంటాయి. ఈరోజు నేను ఈ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేశాను కదా. ఐ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. సో మీరు ఇంకా లేట్ చేసేయకుండా నేను హెడ్ బాత్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మన లోపల ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి జెల్ ఫామ్లో ఉంటుంది. సో చూసారు కదా, ఇలా జెల్ ఫామ్లో ఉంటుంది అనమాట. చాలా స్మెల్ మాత్రం చాలా బాగుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చూసారు కదా, షాంపూ వచ్చేసి ఇలా జెల్ ఫామ్లో ఉంటుంది మనకి. అండ్ మీ అందరికీ తెలిసిందే కండిషనర్ మనకి ఇలాగా మిల్క్ లాగా లైక్ కర్డ్ మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది అనమాట. సో చాలా స్మూత్గా ఉంటుంది ఇది కూడా. దీని స్మెల్ కూడా సూపర్ ఆసమ్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా కండిషనర్ మనం హెయిర్కి అప్లై చేసి ఒక 2 to 3 minutes వదిలేయాలి. దాని తర్వాత మనకి కండిషనర్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట కండిషనర్ అన్నది. హలో ఫ్రెండ్స్, సో హెడ్ బాత్ అయిపోయిన తర్వాత నా హెయిర్ చూసారు కదా. సో చాలా స్మూత్గా చాలా బాగుంది హెయిర్ మాత్రం. నాకు చేసినప్పుడు అలా చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్, బికాస్ చాలా స్మూత్గా బౌన్సీగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ. సో ఒకవేళ ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను, మీకు కావాల్సిన పర్చేస్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ చూసారు కదా, బాగుంది కదా. సో మీరు చూడండి, ఇగోండి
మెయిన్ ఎస్పెషల్లీ ఫ్రీ చేస్తుంది అనమాట కండిషనర్ అన్నది. సో మనం కంపల్సరీ ఎప్పుడు కూడా షాంపూ వాడినప్పుడు కండిషనర్ అన్నది యూస్ చేయాలి. దాని ద్వారా మన హెయిర్ అని చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేసేపోతున్నాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.